నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. ప్రస్తుతం నిజామాబాద్లో ఒకవైపు ట్రాఫిక్ పెరిగిపోతుంది, మరోవైపు శబ్ద కాలుష్యం సైతం పెరిగిపోతున్నటువంటి సిచ్యువేషన్. ఇదంతా దృష్టి పెట్టుకొని పోలీసులు అయితే ఇమ్మీడియట్గా దీనిపైన యాక్షన్ దిగారని చెప్పొచ్చు. ముఖ్యంగా పెద్ద పెద్ద వెహికల్స్ ఏవైతే బుల్లెట్స్ లాంటి పెద్ద వెహికల్స్ ఉంటాయో అవి శబ్ద కాలుష్యాన్ని చేస్తాయి. వీటిపైన ఉక్కుపాదం మోపుదాం అనే ఒక సంకల్పంతో దాదాపు 350 వరకు సైలెన్సర్లని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. మాట్లాడదాం దీనికి సంబంధించి డీసీపీ బసవేశ్వరరెడ్డి గారు ఉన్నారు, బసవారెడ్డి గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. ఎట్లా ఏంది ఇంత పెద్ద మొత్తంలో మొత్తం పోలీస్ ఫోర్స్తో సహా ఇంత పెద్ద సైలెన్సర్ అనేది ధ్వంసం చేశారు? ఏంటి ప్రధాన ఉద్దేశం ఏంటి అసలు? దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మనం జనరల్‌గా ఒక స్పెసిఫికేషన్స్ ఉంటాయి. సైకిల్ మోటార్‌లకు గానీ, దేనికి గానీ ఒక స్పెసిఫికేషన్స్ ఉంటాయి. దాన్ని వయోలేట్ చేసి ఒక డిఫరెంట్ సౌండ్ వచ్చే విధంగా, డిఫరెంట్ పొల్యూషన్ వచ్చే విధంగా వాళ్ళు యూత్ అంతా ఒక వ్యసనానికి, ఇది ఒక వ్యసనం లాగానే సౌండ్ క్రియేట్ చేయాలనే ఒక వ్యసనంతోటి తాగి, మద్యం సేవించి ఇలాంటి జోష్ వచ్చే విధంగా సైలెన్సర్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాంటి సందర్భంలో ఏమైందంటే రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల 3 నెలల నుంచి స్పెషల్ డ్రైవ్ పెట్టేసి నిజామాబాద్ జిల్లా పోలీసులంతా దాదాపు 350 సైలెన్సర్లను, ఇల్లీగల్‌గా అరేంజ్ చేసుకున్న సైలెన్సర్‌ను సీజ్ చేసి వాళ్ళ మీద చట్టరీత్యమైన చర్య తీసుకొని, తర్వాత అవి అరేంజ్ చేసిన వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్య తీసుకొని వాటిని ఈరోజు ధ్వంసం చేయడం జరిగింది. దీనివల్ల ఏమైందంటే ప్రజల యొక్క ప్రాణాలకు, రోడ్డు మీద వచ్చే వాళ్ళకు ప్రాణాలకు ధ్వని కాలుష్యము లేకపోతే వాయు కాలుష్యము నివారించడానికి చర్య తీసుకోవాలి. అదే తరహాలో ఇలాంటి సైలెన్సర్ పెట్టడం వల్ల ఒక నూతనమైన జోష్ వాళ్ళ పబ్లిక్‌లో వస్తుందని, దానివల్ల ఈ రోడ్ యాక్సిడెంట్లు ఎక్కువైతున్నాయి కాబట్టి ఇలాంటి యాక్షన్ తీసుకోవాలి. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్‌ల కూడా మీద ఈ మధ్యన చాలా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు రిపోర్ట్ అవుతా ఉన్నాయి. దానివల్ల ప్రాణాలకు హాని జరుగుతూ ఉంది. కాబట్టి 2019లో ఈ సెంట్రల్ గవర్నమెంట్ ట్రాఫిక్ అమెండ్మెంట్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చింది. దాని మూలంగా దాని ప్రకారంగా ఒక డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికితే 6 నెలలు జైలు శిక్ష, 10,000 రూపాయల జరిమానా, సెకండ్ టైం దొరికితే 15,000 రూపాయలు జైలు శిక్ష కూడా ఉంటుంది. అలాంటి చట్టాన్ని ఇప్పుడు దృఢంగా, అంటే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని మా గౌరవ సిపి గారు, సాయి చైతన్య ఐపీఎస్ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక ముందు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల జైలుకి అనే ఒక నినాదం ఈ పబ్లిక్‌లో వెళ్ళిపోవాలా, స్పృహ కలిగి ఉండాలా. దయచేసి ప్రజలు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా వాళ్ళ మాన ప్రాణాలు వాళ్ళవి, తర్వాత ఎదుటి వాళ్ళవి కాపాడుకోవాలా. అదేవిధంగా తల్లిదండ్రులు చిన్నపిల్లలకు కూడా వాహనాలు ఇస్తున్నారు. ఒకవేళ చిన్నపిల్లలకు వెహికల్ ఇచ్చిన సందర్భంలో ఏదైనా యాక్సిడెంట్ అయితే ఆ ఓనర్ల మీద కూడా మేము ఆ ప్రమాదానికి సంబంధించిన ఏవైతే సెక్షన్లు వస్తాయో 10 సంవత్సరాల జైలు శిక్ష కూడా ఉంటుంది. అలాంటి సెక్షన్లు పేరెంట్స్ మీద పెట్టే ఆలోచన మా డిపార్ట్మెంట్ చేస్తాం. ముఖ్యంగా ఈ వెహికల్స్, పెద్ద వెహికల్స్ వల్ల ఏదైతే పోటీ కూడా పెరిగినటువంటి, ఒకరిపైన ఒకరు ఎవరు స్పీడ్‌గా వెళ్తారా అనే పోటీ పెట్టుకొని మరి గతంలో కూడా చూసినాము. ఉదయం లేవగానే పెద్ద పెద్ద బుల్లెట్స్‌తో కావచ్చు, బైక్‌ని పైకి లేపి మరి ఇట్లా పోటీలు నడుస్తాయి. దానిపైన కావచ్చు, ఇదంతా దానికి సంబంధించినటువంటి దృష్టి అని చెప్పొచ్చా? అదే, ఏదైనా స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అని ఒకటి ఇంగ్లీష్‌లో ప్రొవర్బ్ ఉంది కదా. ఏదైనా సరే ఈ బండి వల్ల, అది పెద్ద పెద్ద వెహికల్స్ వల్ల పోటీ, తర్వాత రేసులు అన్నీ జరుగుతాయి. నిజామాబాద్ జిల్లాలో అట్లాంటి సందర్భాలు తక్కువైనా సరే ఏదైతే ఉన్న వాటిపైన కూడా ఉక్కుపాదం మోపే విధంగా మేము ఆలోచన చేస్తా ఉన్నాం. ఇది మొత్తానికి పోలీసులు స్పెషల్ రైడ్ నిర్వహిస్తున్నారు. దీంతో పాటు ఏదైతే లైసెన్స్ పెద్ద పెద్ద సైలెన్సర్స్ ఉంటాయి, ఈ సైలెన్సర్ల పైన కూడా చాలా రోజులుగా ఒక శబ్ద కాలుష్యం అయితే నెలకొంది. మరి తాగిన మత్తులో స్పీడ్గా నడపడం, ఈ శబ్దం వల్ల సైడ్ వాళ్ళు డిస్టర్బెన్స్ అవుతున్నట్టుగా కూడా పోలీసులు దృష్టి సారించి దాదాపు 350 సైలెన్సర్లను ధ్వంసం చేసినట్టుగా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్ నుంచి.